ముందుగా ఈరోజు మనందరం చెప్పుకోబోయే టాపిక్ పేరైతే మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి హీరో. ఆయన ఒక పాన్ ఇండియా స్టార్. ఆయన వల్లే మన తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా అనేది అయితే అలవాటైంది. అండ్ ఈయన వల్ల మన తెలుగు ఇండస్ట్రీ నాట్ ఓన్లీ బాలీవుడ్, కాలీవుడ్ అండ్ మాలీవుడ్ అండ్ హాలీవుడ్ రేంజ్కి అయితే వెళ్ళిపోయింది. ఈయన తీసినటువంటి సినిమాలు ఆయన భారీగా ఉండడమే కాదు, ఆయన సినిమాలు కూడా చాలా భారీ బడ్జెట్ తోటి అయితే ఉంటాయి. ఆయన తీసే సినిమాలలో ఒక రాజసం ఉంటుంది. ఆయన తీస్తున్నటువంటి సినిమాలలో ఒక హిస్టరీ ఉంటుంది. దానికంటూ ఒక హిస్టారిక్ మూమెంట్స్ అంటూ ఉంటాయి. ఆయన సినిమాలే ఒక ప్రపంచం. ఆయన పేరు చెప్తేనే తెలుగు ఇండస్ట్రీలో వసూలు రాబడతాయి. ఆయన ఎవరో కాదు, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ప్రభాస్ గారు, డార్లింగ్. ఆయన ఎవరో కాదు, మన తెలుగు ఇండస్ట్రీకి చాలా సుపరిచితమైనటువంటి పేరు రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఆయనకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు హిమ్. ప్రభాస్ గారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా ఆశిస్తున్నాము. నేను మీ ఫ్యాన్స్ తరఫున చెప్తున్నాను, మీరు త్వరలో పెళ్లి చేసుకొని మీరు కూడా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నాము. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే, మొన్నటి నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మొన్న ఒక పోస్టర్ని వదిలారు, నిన్న ఒక పోస్టర్ని వదిలారు. ఈరోజు అయితే ప్రభాస్ గారి ఫేస్తో ఉన్నటువంటి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ రాజాసాబ్ మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ అయితే వదిలారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్ పేరు సినీ కుటుంబం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదని నాకు తెలిసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన ఫేవరెట్ యాక్టర్స్కి అండ్ యాక్ట్రెస్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అండ్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి సిటీస్లో అండ్ ప్రతి జిల్లాలలో వేడుకలు అయితే జరుగుతున్నాయి. అండ్ ప్రభాస్ గారి పుట్టినరోజు దినోత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలుపుచున్నాను. అండ్ ప్రభాస్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ప్రభాస్ గారి శరీరమే కాదు, ప్రభాస్ గారి హృదయం కూడా చాలా విశాలమైనది. ఆయన ఎంతో దయగలిగిన వ్యక్తి అండ్ చాలా ఉన్నతమైనటువంటి స్వభావశీలి. అండ్ ప్రభాస్ గారి మనసుకు హ్యాట్స్ ఆఫ్.